నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు అయితే మాతో ఉన్నారు. కొరియన్ కనకరాజ్ ఈ ఇష్యూ చాలా చర్చగా జరుగుతుంది ఇండస్ట్రీలో. సో ఇదే అంశం మీద అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. సార్, కొరియన్ కనకరాజ్ వరుణ్ తేజ్ గారు చాలా డేస్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ డే 10-15 crores క్రాస్ చేసింది. సో ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ వాడి కొంచెం కామెడీగా చేశారనేసి కూడా బాగా చర్చ జరుగుతుంది సార్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను ఒకటి నేను చాలా చూశాను, ఏదో తమిళనాడు చూశాను, కొన్ని అట్లా కమ్మ కాపు వైరల్ అని చూశాను, ఏదేదో చూశాను. ఓకే, అవన్నీ పక్కన పెడితే కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ గారికి. ఎందుకంటే లాంగ్ టైం హిట్ కొట్టాడు, మంచి హిట్, సినిమా బాగుంది అంటున్నారు, మంచి కలెక్షన్స్, ఓపెనింగ్ హెవీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆయన మళ్ళా రీబ్యాక్ అయ్యి మంచి హిట్ కొట్టినందుకు ఆయన కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అంటానికి ఇది ఒక నిదర్శనం. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్. థియేటర్లకి ఒకప్పుడు పర్సంటేజ్ కావాలి అని అడిగిన వాళ్ళందరూ మాకు రెంట్ కావాలి అని అడిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు. అంటే మాకు రెంట్ ఇస్తే చాలు అన్నంత ఆ పరిస్థితికి ఈరోజు వచ్చారు. అంటే సినిమాలు ఎక్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్సెస్ రావడం వల్ల, సినిమాలు సక్సెస్ అవ్వడం వల్ల, లవ్ స్టోరీ మన అన్ని సినిమాలు వర్షం సినిమాలు అన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ మోర్ దెన్ కంటెంట్ థియేటర్స్కి వచ్చాయి. కనుక ఈ సినిమా కూడా హిట్ అవ్వడం అభినందనీయులు. ఓకే, దీని మీద చిన్న కాంట్రవర్షియల్ అనేది కొంతమంది కావాలని తీసుకొస్తున్నారు తప్ప, ఇప్పుడు సినిమాని సినిమాలాగానే చూడాలి. సీనియర్ ఎన్టీఆర్ ఏదో చిన్న డైలాగ్ ఉందని దాన్ని కాంట్రవర్షియల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి కమ్మ కాపు ఏంటి, కమ్మ ఏంటి, కాపు ఏంటి? సినిమాలో కమ్మ కాపు కూడా ఉంటాయా? అది కాదు, సినిమాలో కమ్మ కాపు ఉంటాయా? ఇక్కడ అందరూ ఒకటే ఉన్నామే, ఇక్కడ కులాలు లేవే, మతాలు లేవే, సినిమా కులమే ఉందే. మాకు సినిమా కులమే ఉంది. సినిమా కులంలోనే ఉన్నాం అందరం. సినిమా కులమే అనుకుంటాం తప్ప మాకేం కులాలని మాకు తెలియదు. చిరంజీవి గారు ఏ కులం, లేకపోతే నటికుమార్ ఏ కులం, లేకపోతే బాలయ్యబాబు ఏ కులం, లేకపోతే ఎన్టీఆర్ గారు ఏ కులం అని ఇక్కడ ఎవరు మాట్లాడుకోరు. మాది సినిమా కులం అంతే. మాది సినిమా కులం రెండే తెలుసు మాకు. రెండోది, ఇప్పుడు సినిమాలో కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ కొన్ని సందర్భాల్లో పెట్టవలసి వస్తుంది, కొన్ని పెడతారు. దాన్ని సినిమాటిక్స్లోనే ఆలోచించాలి తప్ప మీరు ఏదో జనాలని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని రెండు కులాల మధ్యన చుచ్చిపెట్టేటట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు రాజకీయంగా వాడుకోండి, మీరు రాజకీయంగా మాట్లాడుకోండి, మీరు రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు మీరు కాపుల్ని ఎంతో తిడుతున్నారు, కమ్మాల్సిన మీరు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. కులాల మధ్యన కులాలు అనేది ఒక స్విచ్ వస్తుంది. కులం అంతే. మతం. కానీ నాకు తెలిసి రెండు కులాలు ఉన్నాయి. ఒకటి ఉన్నవాడు, ఒకటి లేనివాడు. ఉన్నవాడు వచ్చి డబ్బున్నవాడు, లేనివాడు వచ్చి పేదవాడు. ఈ రెండు కులాలు మాత్రమే నాకు తెలుసు తప్ప ఈ కులాలన్నీ ఉన్నాయి. ఈ కులాల వల్ల ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ కులాల ప్రాతిపదికన సీట్లు ఇవ్వడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆయన ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలకి కులాల ప్రాతిపదికన కాదు, పని చేసేవాడికి ఇవ్వండి. అంటే నేను దీంట్లో కూడా పొలిటికల్ ఎందుకు తీసుకొచ్చానంటే, పని చేసేవాడు ఏ కులం వాడు అనేది కాదు, మనకి గవర్నమెంట్కి పనికి వచ్చేవాడు ఏ కులం వాడు అనేది కాదు, జాబ్ చేసేవాడు ఏ కులం వాడు అనేది కాదు, వర్త్ ఉన్నవాడా కాదా, ఆయన దాన్ని సమర్థంగా నడపగలడా లేడా, ఇది చూడండి. పని ఉన్నవాడికి వచ్చి పెద్ద కులం వాడు, ఆ పని బాగా వచ్చిన వాడికి పెద్ద కులం వాడు ఇవ్వలేము, చిన్న కులం వాడికి మాత్రం పని రాకపోయినా ఇవ్వాలా? అంటే దాన్ని రిజర్వేషన్ ప్రక్రియలో ఇవ్వాలి అంటే అందుకే మన దేశం వెనకబడుతుంది. మన దగ్గర నేర్చుకున్న పెద్దలందరూ మంచి అందరూ నాదెండ్ల సత్యనాదెండ్ల సో మెనీ పీపుల్స్ అమెరికాలోనో ఎక్కడెక్కడ ఉండిపోయి మనం ఇక్కడ మనం వెనకబడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నేను అందుకనే ఇక్కడ ఎందుకు ఈ కొరియర్ కనకరాజు కోసం ఇది తీసుకురావాల్సి వచ్చిందంటే, కులం కాదు, మతం కాదు. పని చేసేవాడికి పదవి ఇవ్వాలి, పని చేసేవాడికి ఉద్యోగం ఇవ్వాలి, పని చేసేవాడికి కష్టపడేవాడికి మన ఫలితం దక్కాలి. అలాగే ప్రతి దాంట్లో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఏ కులం తీసినా, ఏ మతం తీసినా, ఎవరు తీసినా మాది సినిమా కులం.
అని చెప్పడం కోసమే నేను ఇవన్నీ చెప్పడానికి ముందుకు వచ్చాను. ఒకటి, రాజకీయాల్లో కూడా అందరూ కులం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చూస్తాను, ఎక్కడ పడితే అక్కడ కాపునాడు మీటింగు. టీడీపీలో కాపునాడు మీటింగ్ పెడతారు, వైసీపీలో కాపునాడు మీటింగ్ పెడతారు. కాపులు అందరూ ఒక్కటే అని ఐక్యతతో లేదు. కాపులు మీటింగ్కి వెళ్ళారు బోడవమ్మ గారు అని చెప్పి వాళ్ళకి ఏదో నోటీస్ ఇచ్చారు. వాళ్ళని వీళ్ళతో మాట్లాడకూడదు అంటారు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడకూడదు అంటారు. మరి అలా మాట్లాడకుండా ఉంటే కులం ఎలా పైకి వస్తుంది? కులంలో పుట్టాం కరెక్టే, కులంలో పెరిగాం కరెక్టే, కులం పోదు. కులం అంటే నేను ఓసి ఉంటుంది, కానీ మనం కులంనే పట్టుకొని మనం వెళ్తే తిండి పెడతారా? తిండి దొరుకుతుందా? పని చేస్తే తిండి వస్తుంది, కష్టపడితే తిండి వస్తుంది. ఎంతటి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, ఎవరైనా మనం పనిచేసి బతకాలి, మన రాష్ట్రాన్ని బతికించాలి, మన రాష్ట్ర అభివృద్ధిలో తేర్చాలి. పదవి తీసుకుంటే పదవిని జాబ్గా భావించాలి, పదవిని వెన్ను తెచ్చేటట్టు ఉండాలి తప్ప కులం ప్రాధికారం మీద చేసుకుంటూ వస్తే మన రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకొని వెళ్ళగలుగుతాము అనేది ఈరోజు మా సినిమా ఇండస్ట్రీ అయినా అంతే. మా సినిమా ఇండస్ట్రీ అయినా ఇక్కడ కులాలు లేవు, సినిమా ఇండస్ట్రీలో కులాలు లేవు. 2 కులాలు ఉన్నాయని అంటారు, ఒకటి కమ్మ, ఒక కాపు. ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, దాసనారాయణ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి కాపుగా నడుస్తుంది, సావిత్రమ్మ గారి దగ్గర నుంచి, అలాగే కమ్మాస్గా దత్తు గారి నుంచి మొత్తం అందరూ, చిరంజీవి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. కానీ ఏ రోజు కూడా అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేసుకోండి, గత 60 సంవత్సరాల చరిత్ర చూసుకోండి. ఏ రోజు కూడా కమ్మ కాపు ఎప్పుడు అన్నదమ్ములుగానే ఉన్నాం తప్ప ఏ రోజు కూడా విభేదించి కులాలు వేరుగా లేవు. సినిమా కులం ఒకటే ఉంది ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు కమ్మ కాపు లవ్ మ్యారేజ్లు అయి ఉన్నాయి, ఎన్నో మ్యారేజ్లు అయి ఉన్నాయి. ఇవన్నీ నేనేమంటున్నానంటే కులం అనేది మనం పుట్టినది ఆ కులంలో పుట్టాం, పెరిగింది ఆ మతంలో పెరిగాం, అంతే తప్ప పని చేయటానికి, కష్టపడటానికి, మన అభివృద్ధి చెందటానికి, అభివృద్ధి చేయటానికి ఈ కుల ప్రాతిపదికన కరెక్ట్ కాదు. కులాలు తీసుకురావడం కరెక్ట్ కాదు. టాలెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, టాలెంట్ లేకపోతే సినిమా ఆడదు. కొరియర్ కనకరాజు ఈజ్ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ కంటెంట్, ఈజ్ అ సూపర్ హిట్. ఈజ్ అ నాట్ గుడ్ కంటెంట్, సూపర్ ఫ్లాప్. ఈజ్ గుడ్ కంటెంట్ కాబట్టి సూపర్ హిట్ అయ్యింది. దాంట్లో చిన్నది పట్టుకొని మీరు సోషల్ మీడియా కొత్తగా వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా నేను అడ్వాన్స్ మళ్ళా నేను కొరియర్ కనకరాజ్ టీంకి అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షక అభిమానులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే సినిమాలు అన్నీ కూడా రేపు రాబోయే సినిమాలు కూడా 14వ తారీఖు సినిమాలు కూడా 3 సినిమాలు హిట్ కావాలని, అలాగే 21వ తారీఖు 26వ తారీఖు ఈ నెలలో సినిమాలన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నీ హిట్ కావాలని, అందరూ మట్టుగా థియేటర్లు ఇవ్వాలని, అన్నీ చూసుకోవాలని, మొత్తం టోటల్గా అందరూ ఇండస్ట్రీ బాగుండాలని, ఇండస్ట్రీ బాగుంటే పరిశ్రమలు బాగుంటాయని, పరిశ్రమలు బాగుంటే 2 రాష్ట్రాలు బాగుంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ నటుకుమార్.